హాయ్ అండి అందరికీ. ఇవాళ మనం హెల్తీగా టేస్టీగా ఉండే జొన్న ఉప్మా ఎలా చేయాలో చూపెట్టబోతున్నాను. ఇది డైట్లో ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ముందుగా జొన్నల్ని 12 గంటలు నానబెట్టి కుక్కర్లో 6 నుంచి 7 విజిల్స్ రానివ్వాలి. మనం చేతితో మెదిపితే మెత్తగా ఉండాలి. వీటిల్ని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి వేసుకుని 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి ఆనియన్ మెత్తపడే వరకు ఫ్రై చేసుకుని 1/2 కప్ వరకు బీన్స్ని వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని క్యారెట్ ముక్కలు ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ మీదే మగ్గనివ్వాలి. బాగా కుక్ అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 కప్పు వరకు జొన్నల్ని వేసుకుని కలిపి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకొని చివరగా 1 చెక్క నిమ్మరసం వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, చాలా హెల్దీ అయిన జొన్న ఉప్మా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.